ఢిల్లీలో జరిగే అఖిల పక్షానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మైసూరారెడ్డి, కెకే మహేందర్ రెడ్డిలను ఎంపిక చేశారు. ఈ రోజు సాయంత్రం వారిద్దరూ ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ముందుగా కొన్నతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున అఖిల పక్షానికి వెళ్తారని భావించిన చివరి నిమిషంలో పేర్లు మారాయి. పార్టీ తరఫున ఎవరు వెళ్లినా ఒకే అభిప్రాయం వినిపిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. ప్లీనరీలో ఏది చేసినారో పార్టీ దానికి అనుగుణంగా ఉంటది. ఇది కూడా ఏదైనా కానీ విషయం చెప్పేటప్పుడు ఆల్ పార్టీలో మొట్టమొదటిగా మేమనేది కాంగ్రెస్ పార్టీ వారి అభిప్రాయం చెప్పాల్సింది ఉంటుంది. వారు ఏదో ప్రభుత్వంలో మేమున్నాం కదా అని అంటున్నారు. ప్రభుత్వంలో వారు కాదు, యూపీఏ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను పిలిచినారు కాబట్టి తప్పకుండా వారు ఒక రాజకీయ పార్టీ కూడా వారి అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ముందు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటున్నారు కాబట్టి ఇచ్చేదో తెచ్చేదో ఏదో అది ఒకటి చెప్తే తేలిదో ఆ విషయం వాళ్ళు చెప్తే తర్వాత రాజకీయ పార్టీలను అడిగినా అర్థం ఉంది. ఇప్పటికే ఒక కృష్ణా కమిషన్ వేయటం అయితేనేమి వారు 6 సిఫారసులతో ఒక రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. లేదు యూపీఏ ప్రభుత్వం మేము పిలిచినాము అని అన్నప్పుడు ఏదైనా వారికి ఉన్న విషయాన్ని మా ముందర పెట్టి అదే రాజకీయ పార్టీల అభిప్రాయం అడిగితే అది చెప్పడంలోనే ఒక అర్థం ఉంటుంది. అటు ఇటు కాకుండా ఊరికి మీరంతా రాండి నాకు అవగాహన చేయండి అని పిలుస్తున్నారు సమావేశాన్ని. అయినా ఏదేమైనా కానీ పార్టీ అభిప్రాయం ఒకటిగానే ఉంటుంది. పార్టీ అభిప్రాయం తప్పకుండా చెప్తాము. అది రేపు పొద్దున ఆ విషయాన్ని చెప్తాము. పక్షంలో పార్టీ వైఖరి ఏంటనేది రేపు పొద్దున అఖిలపక్ష భేటీలో చెప్పబడుతుంది. మీరు ఏమి చెప్పినా అది కేవలం మా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఇవాళ యూపీఏ ప్రభుత్వంలోని హోమ్ మినిస్టర్ గారు షిండే గారు అఖిల పక్షాన్ని పిలిచారో అది కేవలం తూతూ మంత్రంగా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం మాత్రం తీసినట్టు అవపడట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఇచ్చేది మేము తెచ్చేది మేమని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఈ రాష్ట్రంలో. అదే మాదిరిగా ఇలా యూపీఏ ప్రభుత్వం పిలిచింది కాబట్టి కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం నడిచినప్పటికీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీగానే కాబట్టి ఇలా ఎన్ని పార్టీలు తమ వైఖరిని వెల్లడించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన ఒక రాజకీయ పార్టీగా తన వైఖరిని వెల్లడించకుండా ఇవాళ ఈ సమస్యకు కొలిక్కి వస్తుందని చెప్పి మేము భావించడం లేదు.